ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మిత్ర వారసుడిగా జున్నుకి కూడా గండం రాబోతుందని ఇంకా దీక్షితులు గారు చెప్పగానే ఇంకా లక్ష్మి అరవింద ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా దీక్షితులు గారు లక్ష్మి అరవిందలతో చెప్తూ ఉంటారు, భర్తను కాపాడుకున్నట్లు కొడుకును కూడా కాపాడుకోవాలని అంటారు. మిత్ర లక్ష్మి జున్నులు కలిసి పూజ చేయాలని దీక్షితులు గారు చెప్తూ ఉంటే ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అప్పుడు ఆయన ఇప్పుడు జున్ను అని చెప్పి అంటే ఇంకా దీక్షితులు గారేమో నీ ఓర్పుని దేవుడు పరీక్షిస్తున్నాడు అని చెప్తూ ఉంటే ఇంకా అరవింద ఇన్నాళ్ళు భర్తని కాపాడుకొని మంచి భార్యవే అయ్యావు, ఇప్పుడు కొడుకుని కాపాడుకొని గొప్ప తల్లి అవ్వాలి, వచ్చే పరిస్థితులను ఎదుర్కోవాలి అని చెప్పి అంటుంది. ఇంకా జయదేవ్ ఫైల్స్ చూసి మేనేజర్లు తిడుతూ ఉంటాడు. కంపెనీ పేమెంట్ సరిగ్గా లేదని తిడతాడు. ఇంకా మేనేజర్లు మిత్ర ఆఫీస్కి రావడం లేదని, అందుకే ఇంటికి వచ్చామని అంటారు. ఇంకా అక్కడున్న వివేక్ కూడా జయదేవ్ని తిడతాడు. నీకు మీ అన్నయ్యకి కంపెనీ అప్పగిస్తే ఇలా చేస్తారని తిడతాడు. ఇంతలో మిత్ర వస్తే జయదేవ్ మిత్రని కూడా తిడతాడు. మిత్రకి ఫైల్స్ చూపించి కంపెనీ దివాలా తీయడానికి రెడీగా ఉందని జయదేవ్ తిడతాడు. ఏదో ఒకటి చేస్తాను, టెన్షన్ అవ్వద్దని ఇంకా మిత్ర అంటాడు. ఇంకా జయదేవ్ దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది, జేఎంఆర్ ప్రాజెక్టు నువ్వు టేకప్ చేయడం. రేయ్ ఏంటి అలా చూస్తున్నావు, నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా అని అంటే ఇంకా మిత్ర లేట్ డాడ్ కానీ ఇది వద్దు అని అంటాడు. ఇంకా జయదేవ్ అర్జున్ లక్ష్మిలతో కలిసి పనిచేయాల్సి వస్తుందని అని అంటే ఇంకా మిత్ర అది నాకు ఇష్టం లేదు అని అంటే ఇంకా జయదేవ్ని ఈగోతో కంపెనీ నష్టం పూడ్చలేవు, కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది, కన్న తండ్రిగా నీ మంచి కోరి నువ్వు ఆ ప్రాజెక్ట్ తీసుకోవాల్సిందే, వేరే దారి లేదు అని చెప్పి అంటే ఇంకా మిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మేనేజర్లకు మనం ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాము, మీరు రెడీగా ఉండండి అని చెప్తాడు. ఇక మిత్ర ప్రాజెక్ట్ చేస్తాడని ఇంకా లక్ష్మి మిత్రలు కలవకుండా నువ్వు చెయ్యాలని దేవయాని మనీషతో అంటుంది. ఇంకా లక్ష్మి దీక్షితులు గారి మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా మిత్ర ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రాజెక్ట్ చేయనని లక్ష్మి అర్జున్లతో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టు ఎలా చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి జున్ను కోసమైనా మిత్రని పూజలో కూర్చోమని ఒప్పించాలని చెప్పి అనుకుంటుంది. కంపెనీ కోసం వాళ్ళతో కలిసి పనిచేయడం తప్పదని ఇంకా కంపెనీ నిలబెట్టాలని చెప్పి మిత్ర అనుకుంటాడు. మిత్ర దగ్గరికి మనీషా వస్తుంది. ఇంకా మనీషా ఏంటి మిత్ర అంకుల్ నీకు సలహాలు ఇస్తున్నారు, ఆయనకి ఏం తెలుసని నీకు చెప్తున్నారు అని అంటే ఇంకా మిత్ర ఆయన కంటే నీకు ఎక్కువ తెలుసా మనీషా, కంపెనీ గురించి నీకేం తెలుసు చెప్పు, మా నాన్నకి అంతా తెలుసు, కంపెనీ 3 నెలల నుంచి లాస్లో ఉందని తెలుసు, కంపెనీ నిలబెట్టాలని ఆయన నాకు చెప్తున్నారు, ఇలాంటి పరిస్థితి రాకూడదని జేఎంఆర్ ప్రాజెక్ట్కి వెళ్ళాను. ఇంకా మనీషా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తీసుకుంటావా, లక్ష్మి దగ్గరికి వెళ్తావా, అర్జున్తో చేతులు కలుపుతావా అని అంటే ఇంకా మిత్ర కంపెనీ కోసం తప్పదు, జేఎంఆర్తో కలుస్తాను, నీ దగ్గర వేరే ఆప్షన్ ఉంటే చెప్పు, నీ దారిలో నడుస్తానంటే ఇంకా మనీషా సరే మిత్ర ఆలోచించి చెప్తాను అంటుంది. ఇంకా మిత్ర ఏదైనా త్వరగా చెప్పు అంటాడు. ఇంకా మనీషా ఈలోపు నువ్వు తొందరపడి రాంగ్ డెసిషన్ తీసుకోకు అని అంటే ఇంకా మిత్ర సరే అని అంటాడు. ఇంకా లక్ష్మి అరవింద ఇంటికి వస్తారు. జాను ప్రాజెక్టు గురించి జేఎంఆర్ కాల్ చేశారని చెప్తే ఇంకా లక్ష్మి వాడి గురించి ఆలోచించే పరిస్థితిలో లేదని అరవింద అంటుంది. లక్ష్మిని చూసి జానుతో పాటు వివేక్ జయదేవులు ఇంకా విషయం అడిగితే గండం గురించి అరవింద చెప్తుంది. ఇంకా దీక్షితులు గారు చెప్పింది మొత్తం వాళ్ళకి చెప్తుంది. మిత్ర వ్యాపారమే కలిసి చేయను అన్నాడు, పూజ ఎలా చేస్తాడని అంటాడు. కంపెనీ కొడుకు ఒకటి కాదని కన్న కొడుకు కోసం మిత్ర పూజలో కూర్చోలేడా అరవింద అంటుంది. అందరూ కలిసి మిత్రను ఒప్పించాలని చెప్పి అనుకుంటారు. ఇక జయదేవ్ కంపెనీ గురించి ఇంకా లక్ష్మికి చెప్తుంది. ఇంకా కంపెనీ మూత పడనివ్వనని, జున్నుని కాపాడుతానని, అందుకు మిత్రతో మాట్లాడుతానని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.